పెట్టడానికి కారణం పాలమూరులో జరుగుతున్న ఎన్నో అవకతవకల మీద జరపాల్సింది. దాంట్లో ముఖ్యంగా అతి ముఖ్యంగా చికెన్ వేస్టేజ్ ఏదైతే ఈ చికెన్ వేస్టేజ్ తీసుకెళ్ళి ఒక పెద్ద ముఠా ఏర్పడి చికెన్ వేస్టేజ్ని గద్వాల తదితర ప్రాంతాల్లో అమ్ముకుంటున్నారు. ఆ చికెన్ వేస్టేజ్తో పెరిగిన చేపల్ని మళ్ళీ పాలమూరు పట్టణానికి తీసుకొస్తున్నారు. ఆ చేపలు శ్రేష్టమైన అని చెప్పేసి పాలమూరు ప్రజలు ఎంతో ఇష్టంగా కొనుక్కొని తిని ఎన్నో రకాల జబ్బులకు గురవుతున్నారు. దానిలో క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలకు గురవుతున్నారు. ఈ సబ్జెక్ట్ గురించి మొట్టమొదటి కౌన్సిల్లో నేను మాట్లాడడం జరిగింది. కౌన్సిల్ జరిగింది మార్చి. తర్వాత కొంచెం లేట్ అయినా టెండర్ ప్రక్రియ స్టార్ట్ అయింది. టెండర్ ఈ మంత్ 50 రోజులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి మరి ఆ పత్రికా ప్రకటనలో మరి చిన్నగా ఇవ్వడం వలన మరి పబ్లిక్లో ఎక్కువ అవేర్నెస్ కలిగించుకోకపోవడం వలన టెండర్లో పాల్గొన్న వ్యక్తులు కేవలం సరే ఆ 3 వ్యక్తులు ఒక వ్యక్తికి 25,40,000 పైసలకు టెండర్లో పాల్గొని టెండర్ దక్కించుకోవడం జరిగింది. ఎప్పుడు 5 తారీఖు. దానిగాను అతను 6 తారీఖు రోజు 6 తారీఖు రోజు సగం అమౌంట్ ఒక 25-30% అమౌంట్ 12 లక్షల పైన కట్టిందని చెప్పేసి చెప్తున్నాం. కట్టిన తర్వాత ఇతను చికెన్ సెంటర్లోకి వెళ్ళి చికెన్ వేస్టేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు షాప్ వాళ్ళు ఇతనికి వేస్టేజ్ ఇవ్వట్లేదు. సేమ్ మళ్ళీ ఎవరైతే ముఠా ఉన్నారో వాళ్ళు వెళ్ళేసి తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ పాత పద్ధతి ప్రకారం మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి పలానా మొత్తం లేదా ముష్టిచెరువు అదొక ప్రాంతం ఉంది, అక్కడ అమ్ముకోవడము లేకపోతే గద్వాలు అమ్ముకోవడము, ఎక్కడెక్కడ చేపల చెరువులు ఉన్నాయి అక్కడ అమ్ముకోవడం, వీళ్ళకి లింక్స్ ఎక్కడెక్కడో ఉన్నట్టున్నాయి అమ్మేస్తుంది. తద్వారా మున్సిపాలిటీకి ఒక విధంగా పెద్ద ఎత్తున లాస్, టెండర్లో పాల్గొన్న వ్యక్తికి లాస్ పక్కకు పెడితే ప్రజల ఆరోగ్యాలతో చిలగాడదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించాం, మా పార్టీ తరఫున మేము సహించాం. మీరు రోడ్లు వేయకపోయినా కొద్దివరకు మేనేజ్ చేయగలుగుతాం. మనుషులకు కావాల్సిన మినిమం మౌలిక సదుపాయాలు లేకపోయినా ఒక విధంగా ఓర్చుకోగలుగుతాం. మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఏదైతే చికెన్ వేస్టేజ్ సబ్జెక్ట్ ఉందో, ఈ చికెన్ వేస్టేజ్ ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో మేము యాక్సెప్ట్ చేయము. ఇది ఏదైనా పద్ధతి ప్రకారం టెండర్లో పాల్గొన్న వ్యక్తులు వాళ్ళకే ఆ చికెన్ వేస్టేజ్ షాపాలు ఇవ్వాలి. వీళ్ళే తీసుకెళ్ళేసి ఎవరికైతే ఏ కంపెనీకి అయితే ఇవ్వాలనుకుంటారో ఆ కంపెనీకే చెందాలి. ఎవరైతే టెండర్లో పాల్గొని అతను కూడా ఈ చికెన్ వేస్ట్ తీసుకెళ్ళి మళ్ళీ వీళ్ళు కూడా వీళ్ళకి అమ్ముకుంటే మాత్రం అది సహించే ప్రసక్తే లేదు. మీరు వెరిఫై చేయాలా, ఈ పలానా కంపెనీకి పోతుందా లేదా చూడాలా. మంత్లీ ఒకసారి మీ కంపెనీలతో టైప్ అయి మాట్లాడుకొని ఇది వస్తుందా లేదా, ఇంత వేస్టేజ్కి వెళ్తుంది మీకు వస్తుందా లేదా అనే దాని గురించి సేకరించండి. అలా కాకుండా కళ్ళు మూసుకొని మీరు ఇలాగే నడుస్తుంది కదా నడవని అంటే మాత్రం భారతీయ జనతా పార్టీకి గెలిచిన 8 మంది కార్పొరేటర్లు చాలా భారీగా చాలా పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేస్తారు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం కంటే మించింది ఏం లేదు. మనం ఏం చేయకపోయినా పర్వాలేదు, జనాలు వాళ్ళ బతుకులు ఏదో బతుకుతాం. మీరు చేయకపోయినా ఏది అందరిలా వీళ్ళు కూడా చేయకపోవచ్చు అని ఒక 5 సంవత్సరాలు అనుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి మీకు ఓటేసి గెలిపించవచ్చు. అది సబ్జెక్ట్ పక్కకు పెడితే వాళ్ళ ఆరోగ్యాలు ఎడగొడతాం ఏమంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ 8 మంది గెలిచినా మిగతా అందరికీ 8 మంది మేము పెద్ద సవాల్ లాగుంటాం. గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ఈ విషయం తెలియకపోవచ్చు, ఒకవేళ తెలుసుంటే ఇంతదాకా రాదు. నేను ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే గత 4 రోజులకి వెళ్ళి ఎవరైతే టెండర్లో పాల్గొన్న వ్యక్తున్నాడో పేరు అతన్ని వినాయకలి ఎవరైతే వినాయకలి పాల్గొన్నాడో అతను షాప్లోకి వెళ్తున్నాడంట, వేస్టేజ్ కలెక్ట్ చేస్తున్నాడు, షాపాలు ఇవ్వండి. సరే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ టెండర్కి సంబంధం లేని వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు ఇలాగానే అందరు వేస్తున్నారు, ప్రైవేట్ వెహికల్స్ వేస్తున్నారు. ఆ వెహికల్స్కి ఇతను పట్టుకున్నాడు.
పట్టుకొని 100కి డైల్ చేసి పోలీసు వాళ్ళని పిలిపించాడు. పోలీసు వాళ్ళు వచ్చి ఆ బండ్లను సీజ్ చేసేసి మున్సిపాలిటీ ఆవరణలో పెట్టేస్తాడు. 8-9 ప్రాంతాల్లో ఈ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి మున్సిపాలిటీ ఆవరణలో పెట్టేస్తే 9 నుంచి 9:30 ప్రాంతంలో మళ్ళీ ఆ బండ్లు మళ్ళీ యథావిధంగా ఏ పని చేయాలో ఆ పనికి వెళ్ళిపోతున్నాడు. ఏది ఇది? 1 రోజు 2 రోజులు 3 రోజులు, నిన్న రాత్రి కూడా పెట్టినట్ట, పొద్దున లేవు. ఎక్కడికి వెళ్ళి అని చెప్పేసి కమిషనర్ గారు ఫోన్ చేశారు ఇంతకుముందు. సారు మీటింగ్లు ఉన్నాడా లేకపోతే ఏడున్నాడా తెలియదు, ఫోన్ ఎత్తలేదు. శానిటైజర్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేశాం. నిజమా సార్ అంటే ఆయన పలు రకాల వ్యక్తులు పలు రకాల నాయకులు ఒత్తిడికి చేస్తున్నారనే లెక్కన ఆయన చెప్పిండు, పరోక్షంగా చెప్పిండు. ఇప్పుడు ఆయన ఒక ఎంప్లాయీ, ఇప్పుడు ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళకి మీరు అటెండ్ చేస్తారు, లీగల్గా ఎట్లా ఉండాలో అట్లా చేయాలి కదా. పోలీసు వాళ్ళు వచ్చి బండి ఆపేసి పోలీసు వాళ్ళు చేసి మున్సిపాలిటీ ఆవరణ పెట్టినప్పుడు మీరు ఎవరు మళ్ళీ తిరిగి బండి చేయడానికి దాని మీద చర్య తీసుకోవాలి కదా. న్యాయపరంగా చర్య తీసుకున్న తర్వాతనే బండిని రిలీజ్ చేయాలి. అట్లా రిలీజ్ చేయకుండా ఎవరో ఫోన్ చేస్తే ఎవరెందుకు వదిలేయాలి బండిని? ఎక్కడ పోతున్నాం మనం? ఇది మరి ఎమ్మెల్యే గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా మాకైతే తెలియదు. 99% తెలియక జరిగిందని నేను అనుకుంటున్నాను. తెలిసి జరిగితే అలా జరగదు. రెండవది, ఏదైతే ఈ చికెన్ వేస్టేజ్ టెండర్లో పాల్గొన్న వ్యక్తులు వాళ్ళు ముగ్గురే ఎలా పాల్గొంటారు? పక్కన చర్చగా మనకంటే చిన్న ప్రాంతము 35-40 లక్షల పైసలకు టెండర్లో పాల్గొంటే మన పాలమూరులో ఎంత పెద్ద పాలమూరులో 25 లక్షలకు ఎట్టబోతుంది? దీనిలో ఏమైనా గూల్పుటాలు ఉందా? కానీ గూల్పుటాలు ఉంటే చెప్పండి. ఈ చిన్న చికెన్ వేసేది అనుకుంటా కానీ దీంట్లో ఇన్ని అక్రమాలు జరుగుతాయని జనాలకు తెలియదు, మాకు తెలియదు. దీని గురించి ఒకటి తెలుసుకుంటా పోతే పెద్ద సముద్రం ఉంది. దీనిలో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు మాకు వచ్చిన సమాచారం. మరి ఇది నిజమా అబద్ధమా ఏంటి ఇది అనేది సంబంధించిన అధికారులు కేటాయింపులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తే చికెన్ వేస్ట్ ఒక చిన్న సబ్జెక్ట్ అది. దీంట్లో ఎంతో మంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారట. కొన్ని రోజులైతే దీని గురించి తలకాయ వాళ్ళు కొట్టుకునే పరిస్థితి ఉంది. నేను తెలుసుకునే దాని ప్రకారము పెద్ద మనుషులు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. దీనిలో జరిగే ఘోరాలు ఇంకా ముందు ఎన్నో ఘోరాలు జరుగుతాయి కాన్సెప్ట్ ఉంది. పాలమూరు జిల్లా, పాలమూరు టౌన్. దీనికి అందరినీ ఆపాలంటే మున్సిపల్ కమిషనర్ గారు మళ్ళీ ఒకసారి ఆలోచన చేసేసి ఈ టెండర్ ప్రక్రియ కరెక్ట్ జరిగిందా లేదా, ఒకటి పక్కల 35 లక్షల పైసలకు ఎలా అవుతుంది, మన 25 లక్షలు ఎలా అవుతుంది? ఇది టెండర్ జరిగే ప్రక్రియను పబ్లిక్ పరంగా గట్టిగా మీరు పబ్లిసిటీ చేసిరా లేదా? లేకపోతే మామూలుగా పెద్ద కంపెనీలు పెద్ద లేదా పెద్ద పేపర్లో చిన్నగా కనిపించేటట్టు చిన్న అక్షరాలతో ఒకటి వేసేస్తారు నామకే వాస్తే. ఆ విధంగా ఏమైనా జరిగిందా అది మాకు తెలియాలి. లేకపోతే ఈ సబ్జెక్ట్ మీద ఈ సబ్జెక్టే కాదు చాలా సబ్జెక్టుల మీద మాట్లాడాల్సి వస్తుంది. పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్లో మొట్టమొదటిసారి ఎన్నికైన మేము మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సరే మాకు ఎట్లా బలం లేదు, మేము ఎందుకు నారాజు చేయాలి ఆ మిగతా వాళ్ళకి అని చెప్పేసి కలిసికట్టుగా మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నుకోవడంలో మా పాత్ర చాలా ఉంది. మాకు ఎట్లా బలం లేదు సరే కానీ గలాటలు కొట్టాడలు ఎందుకని మేము సమయం పాటించేసి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కావాల్సిన టైంలో మేము మీకు సపోర్ట్గా ఉన్నాం. అట్లా అని చెప్పేసి ఈ విధంగా అన్నీ జరుగుతాయంటే మేము సపోర్ట్ ఉండం, అన్నీ నిలదీస్తాం. మేము మీకు 2 నెలలు 3 నెలలు టైం ఇచ్చినాం. ఇప్పటి నుంచి ప్రతి విషయంలో మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి అదొకటే డిమాండ్, ఏదైనా సరే ఏ విధమైన విషయాలైనా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. టెండర్ నిర్వహించేటప్పుడు పబ్లిక్కి అర్థమయ్యేటట్టు చిన్న అక్షరాలు కాకుండా పెద్ద అక్షరాలతో ప్రకటన చేయాలి. ఒకటి మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, దానివల్ల మీరు పబ్లిసిటీ చేయండి, పబ్లిక్కి తెలుస్తుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాల్గొంటారు. తెలిసి తెలియనట్టు ఏదో పేపర్లో చిన్న అక్షరాలతో ఇస్తే జనాలకు ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ ఈ టెండర్ ప్రక్రియ కరెక్ట్ కాలేదు అనుకుంటే మళ్ళీ రీటెండర్ ఒకసారి చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నా. పబ్లిక్ అందరికీ అర్థమయ్యేటట్టు ప్రకటన చేసి మున్సిపల్ కార్పొరేషన్కి ఎక్కువ మొత్తం ఆదాయం వచ్చిన పని చేయాలి.
ఈసారి చేస్తారని చెప్పేసి కోరుకుంటాం. ఈ 2-3 ఇంకోటి మున్సిపాలిటీకి వెళ్ళి వీళ్ళకి టెండర్ వచ్చిన తర్వాత వీళ్ళకు నోటీసులు ఇవ్వాలి. చికెన్ షాప్ వాళ్ళకు పలానా టెండర్ ఈ ఈ వ్యక్తికి వచ్చింది, మీరు ఈ వ్యక్తికే ఈ చికెన్ వేస్టేజ్ ఇవ్వాలని చెప్పేసి మీరు ప్రతి షాప్కి నోటీస్ పంపించాలి. షాప్ అతను ఇతనికి ఇవ్వాలి. ఇది ప్రక్రియ. 5 తారీఖు టెండర్ జరిగితే ఈరోజు వచ్చేసి 11 తారీఖు 12 తారీఖు ఈరోజు వరకు ఆ నోటీసులు ఇవ్వలేదు. వీడు పోతే వాడు ఇవ్వడట, మేము ఇయ్యము మేము అమ్ముకుంటాము. ఈ చికెన్ షాప్ వాడు వీళ్ళకి 4-5 రూపాయల కేజీ అమ్ముకుంటే వీడి చికెన్ వేస్టేజ్కి ఇంతమంది కుమ్ముక్కయ్యి ఏం చేస్తున్నారు, ఎంత లాభాలు వస్తున్నాయి, ఇంతకు ఏం చేస్తున్నారు, దీని మీద పబ్లిక్ తెలియాలి కదా. వీళ్ళలో ఏం జరుగుతుంది, దీంట్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, దీని నుంచి హాని ఉందా లేదా మనకు తెలియాలా, పబ్లిక్కి తెలియాలా. దీని గురించే సమావేశం. మీరు కూడా